ఇప్పుడు వృశ్చిక రాశి వారికి ఈ 2025 సంవత్సరం ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతుందని చెప్పి తెలుసుకుందామండి. వృశ్చిక రాశి వారికి చూసుకుంటే గనక మీకు 2023 నుంచి 2025 మార్చి 25 వరకు 4వ స్థానంలో శని సంచారం అనేది జరుగుతుందన్నమాట. 4వ స్థానపు శని అంటే అర్ధాష్టమ శని అనేది మీరు అనుభవిస్తూ వచ్చారు ఇప్పటిదాకా. 4వ స్థానాన్ని విడిచిపెట్టి శని మీ యొక్క పంచమ స్థానాల్లోకి వెళ్తారు. అంటే ఇది ఒక పెద్ద గొప్ప విముక్తి అని అనుకోండి మీకు. అంటే ఇప్పుడు దాకా ఏంటంటే మానసిక ప్రశాంతతకి వీటన్నిటికీ కూడా చాలా ఇబ్బంది పడి ఉంటారు. ఇప్పుడు కొంచెం ఒక లెవెల్కి మన మానసిక ప్రశాంతత అనేది వస్తుంది. ముఖ్యంగా పంచమ శని అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే పూర్వపుణ్య హౌస్. పంచమ స్థానం అంటేనే పూర్వపుణ్య హౌస్ అనమాట. సో ఈ టైం పీరియడ్లో మీరు పోయిన జన్మలో ఏదైనా సరే శుభకరమైనటువంటి ఇవి చేసుంటే పుణ్యం అనేది చేసుంటే గనక అది ఈ టైం పీరియడ్లో మీకు దొరుకుతుందండి. మీరు పాపం చేస్తున్నా పాపం దొరుకుతుంది. లేదు మీరు 4వ స్థానంలో శని ఉన్నప్పుడు కానీ 7వ స్థానంలో ఇది 7.5 ఏళ్ళు ఏలినాటి శని ఉన్నప్పుడు కానీ మంచి ఫలితాలని మీరు మంచి పనులు అనేవి చేస్తున్నారు, పుణ్యాలని బాగా చేస్తున్నారు అనుకోండి. అంటే ఎవరికన్నా హెల్ప్ చేస్తున్నారు, మంచివారుగా ఉన్నారు అంటే గనక ఈ పంచమ శని వచ్చినప్పుడు మీకు ఏమవుతుంది అంటే గనక మీరు చేసిన ఈ పుణ్యకర్మలన్నిటికీ కూడా మంచి ఫలితాలని ఈ పంచమ శనిలో అనుభవించడం జరుగుతుందన్నమాట. పంచమ శని ఒకందుకు చాలా మంచిదండి. ఎందుకంటే మనం చేసిన మంచి లేదా చెడు అనుభవించే టైం పీరియడ్ ఈ పంచమ శని అండి. మీరు చెడు అనేది చేసుంటే కనుక మీకు అంటే మీరు ఏ మంచి పని చేయలేదు, ఎవరికి చెడు చేయలేదంటే మీకు అలా ఏమీ ఉండదు, మామూలుగా ఉంటుంది అంతవరకే. అదేవిధంగా చూసుకుంటే ఈ సంవత్సరం పంచమ శని వచ్చింది, ఓకే మంచి ఫలితాలే ఉన్నాయి. కాకపోతే మరి ఇప్పుడు ఏమవుతుందండి అంటే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉందండి. ఇప్పుడు దాకా సప్తమంలో సంచరిస్తూ వచ్చారనమాట గురువు మీకు. ఈ మే 18వ తారీఖు తర్వాత గురువు సప్తమ స్థానం నుంచి అష్టమ స్థానంలోకి వెళ్ళటం జరుగుతుంది. అష్టమ స్థానం అంటే గనక చూసుకుంటే కొంచెం అవమానాలకి సంబంధించిన స్థానం. అష్టమ గురు దోషం అనేది ఏర్పరుస్తున్నారు గురు భగవానుడు. ఇప్పుడు అష్టమ గురువు అంటే విపరీతంగా భయపడిపోవాల్సిన అవసరం లేదు. మీ పూర్వజన్మ పుణ్యకర్మ ఫలం అనేది బాగుంటే పంచమ శని మిమ్మల్ని కాపాడుతాడనమాట. పూర్వజన్మకి సంబంధించిన పుణ్యం అనేది మిమ్మల్ని కాపాడుతుంది. అష్టమ గురువు వచ్చినప్పుడు ఎట్లాంటి ఫలితాలు ఉంటాయి అంటే అంటే మీకు బాగా ఖర్చు ఎక్కువ అయిపోతుంటుందండి. మీరు ఒక 10 రూపాయలు ఖర్చు పెడతారు అని అనుకుంటే కనుక మీకు మీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయండి, 10 రూపాయలు ఖర్చు పెట్టుకుందాం, 90 రూపాయలు దాచుకుందాము అని చెప్పని అనుకుంటే ఏమవుతుందంటే అనుకోకుండా 90 రూపాయలు కూడా ఖర్చు అయిపోతుంటాయి. అసలు సేవింగ్స్ అనేదే మిగలదు అనమాట. ఎలాంటి ఖర్చు వచ్చిందంటే ఏదో ఒకటి హాస్పిటల్స్కో ఇంకోదానికో ఖర్చు అయిపోతుంటుంది అనమాట. అష్టమం అంటే ఏంటంటే ఊహించనివి, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్, ఊహించనివి జరిగేదే అష్టమ స్థానం. అష్టమం నుంచి 12వ స్థానం అయిన ఎక్స్పెన్సెస్ని చూస్తాడనమాట. ఖర్చులు చాలా విపరీతంగా ఉంటాయి ఈ సంవత్సరం. ఖర్చులే ఉంటాయా ఇంకా ఎప్పుడు వృశ్చిక రాశి వాళ్ళ జీవితమే మారదా అని అనుకుంటే ఇక్కడ మంచి కూడా చేస్తాడు గురువు. ఏంటంటే అష్టమ స్థానం నుంచి ద్వితీయ స్థానాన్ని చూస్తాడనమాట గురువు. ద్వితీయ స్థానం అంటే ఏంటి? ధనాదాయం. అంటే అనుకోని ఖర్చులు ఎట్లా ఉంటాయో ఊహించని విధంగా డబ్బు వస్తుంది, ఊహించని ఆదాయ మార్గాలు వస్తాయి. అంటే మీరు ఒక 10,000 జీతానికి ఒక చోట పనిచేస్తూ ఉన్నారు, మీకు ఒక పని తెలుసండి, ఎడిటింగ్ వర్కో లేకపోతే సౌండ్ మిక్సింగ్ ఇట్లాంటివి తెలుసు, ఊరికే నేర్చుకున్నారనమాట. అసలు ఈ సంవత్సరం నేను ఎట్లా మేనేజ్ చేస్తానురా బాబు వచ్చే 10,000 జీతంతో అని అనుకుంటే మీకు సైడ్ పలానా వర్క్ తెలుసు కదా, పలానా ఏదన్నా వెడ్డింగ్ వీడియో ఎడిట్ చేసి ఇవ్వా, నీకు పలానా డబ్బులు ఇస్తారు అని చెప్పని అనుకోకుండా మీ ఫ్రెండ్ ఎవరన్నా మీకు అది తీసుకొస్తారనమాట. ఆదాయ మార్గం అనుకోకుండా ఆదాయ మార్గం నుంచి ఊహించని విధంగా డబ్బు వచ్చి పడుతుంది అనమాట. అష్టమ గురువుకున్న ఒకే ఒక కిటికీ ఏంటంటేనండి, మనం ఏది ఊహించకూడదు, ఊహించినది జరగదు, ఊహించనిది జరుగుద్ది, అదే అష్టమ గురువు. కాబట్టి ఏంటంటే ఈ సంవత్సరం ఏం చేస్తారంటే మీరు అయ్యో ఖర్చు అయిపోద్దేమో అని అనుకుంటా ఉండండి, డబ్బు వస్తుంది. అదే మీరు ఈ సంవత్సరం నాకు ప్రమోషన్ వస్తుంది, నాకు శాలరీ పెరుగుద్ది, నేను ఇంత వస్తే ఇంత దాస్తాను అని అనుకుంటే అస్సలు చేతిలో డబ్బులు అనేవి మిగలవు అనమాట. ఈ సంవత్సరం మీరు ఊహించకూడదండి. ఇది వస్తుంది అని ఊహించుకుంటే అది జరగదు. మీరు ఏం జరుగుద్దో నాకు బ్యాడ్ జరుగుద్దేమో అని మీరు ఊహించుకుంటే గుడ్ జరుగుద్ది అనమాట. అదే అంటే ఊహించనివి జరిగేదే అష్టమ గురువు. అది
మామూలుగా ఎవరి జీవితం అయినా అంతే కదండి అని అనుకుంటారా, అది వేరే విషయం. ఇప్పుడు మనకంటూ ఒక ఇంట్యూషన్ అనేది ఉంటుంది కదా, ఆఫీస్లో ప్రమోషన్ ఇచ్చే ఒక స్టేజెస్ ఉన్నాయంటే మనకి ముందుగానే తెలుస్తుంది. కానీ కానీ ప్రమోషన్ నాకు ఇస్తారు అనుకోవద్దు, ఎందుకంటే అది లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అవ్వద్ది. ట్రాన్స్ఫర్లు ఏమన్నా దూర ప్రయాణాలు చేయాలి అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక వృశ్చిక రాశి వాళ్ళు ఒక సంవత్సరానికి దాన్ని వాయిదా వేసుకోండి. ఎందుకంటే 9లోకి గురువు వచ్చినప్పుడు మనం దూర ప్రయాణాలు చేస్తే చాలా మంచిది. అష్టమంలోకి గురువు వచ్చినప్పుడు దూర ప్రయాణాలు చేస్తే మంచిది కాదు. ఎందుకంటే అష్టమంలో గురువు ఉన్నప్పుడు చిన్న చిన్న యాక్సిడెంట్స్, లేకపోతే ఏంటంటే హాస్పిటల్ ట్రీట్మెంట్స్, మెడికేషన్స్ తీసుకోవటానికి అవకాశం ఉంటుంది. అష్టమ గురువులో కొన్ని జరగచ్చండి. ఒకటి మెడికేషన్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవటం జరుగుద్ది, హాస్పిటల్స్లో ఉండటానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, లేదా ఒక్కొక్కసారి యాక్సిడెంట్ అంటే మనం బండి నడుపుకుంటా వెళ్ళాల్సిన అవసరమే లేదు. స్త్రీలైనా సరే నడుస్తూ మెట్ల మీద నుంచి పడ్డా సరే చిన్నది, అదొక రకమైన యాక్సిడెంట్, చిన్నదైనా ఏదో ఒకటి. అసలు క్లినిక్ అంటూ వెళ్ళాంగా, టింజర్ అంటూ వేసారుగా అన్నట్టు ఉంటుంది. లేదు అనుకోండి, చాన్నాళ్ళ నుంచి దీర్ఘకాలిక రోగాలు ఉంటాయి, కొంతమందికి దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి. అట్లాంటి వాటికి ఇప్పుడు కొంతమంది ఆయుష్ కేర్ అని ఆయుర్వేద చికిత్సలు తీసుకుంటారు. దానికి ఇది చాలా మంచి టైం పీరియడ్. ఈ టైంలో తీసుకున్న చికిత్స ఏదైనా సరే లాంగ్ టర్మ్గా దీర్ఘకాలికంగా ఉన్న వ్యాధుల్ని నయం చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు కొంతమందికి ఏంటి అంటే, ఇప్పుడు మామూలుగానే వయసు అయిపోతే మోకాళ్ళ నొప్పులు అట్లాంటివి వస్తాయి. అదేవిధంగా ఏంటంటే కొంతమందికి ఎప్పటి నుంచో ఈ బ్రాంకైటిస్ అటాక్స్, ఫ్లెమ్స్, లోపల గుండెల్లో వచ్చేంటి అంటే నెమ్ము జారటాలు, ఇట్లాంటి వాటికి ఉంటాయి. అట్లాంటి వాటికి ఏమన్నా ఇట్లాంటి ట్రీట్మెంట్స్ అంటే ఒక ఆయుర్వేద చికిత్సలు ఇట్లాంటివి తీసుకోవాలి అనుకుంటే ఇది చాలా మంచి టైం పీరియడ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అసలు మీకోసం కాకపోయినా మీకు తెలిసిన వాళ్ళు, మీ ఫ్యామిలీ వాళ్ళ కోసమైనా సరే హాస్పిటల్స్కి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. లేదు హాస్పిటల్ ట్రీట్మెంట్స్ కాకపోతే కనుక ఇంకొక విషయంలో జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే అవమానాలు జరిగే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఎవ్వరిని నమ్మద్దండి. ఎందుకంటే మీరు పలానా వాళ్ళు మనతో చాలా బాగా పలుకుతున్నారు కదా అని చెప్పని మంచిగా మాట్లాడారు అని అనుకుందామండి, వాళ్ళతో వెళ్ళి ఒకళ్ళ గురించి మీరు తప్పుగా ఏదన్నా చెప్పారు, లేదా వాడున్నాడురా వాడికి చాలా ఎక్కువైపోయిందని చెప్పారు అనుకోండి, వాళ్ళు మనకి ఫ్రెండ్ అని మనం అనుకుంటాం, వాడు ఎవడో కదా, వాడు తెలియనోడు, వీడు మన ఫ్రెండ్ కదా అనుకుంటాం. కానీ వాడు ఏం చేస్తాడంటే వీళ్ళు అవతలోడికి చెప్పేస్తాడు అనమాట, ఇంకొక 10 ఎక్కిచ్చి చెప్తారనమాట. అంటే వాడి దగ్గర నేను మంచోడిని అనిపించుకోవటానికి, వాడి ద్వారా ఏదన్నా లబ్ధి పొందటానికి. లేదు ఎవరన్నా ఇద్దరు చెడుగా మాట్లాడుకుంటున్నారు ఒకటి గురించి అని అంటే మీరు అనవసరంగా దాంట్లో తలదూర్చి మీరు అవునవునురా వాడు ఇలాంటి వాడే అని చెప్పని మీరు చెప్పదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ తప్పించుకొని మిమ్మల్ని ఇరికిస్తారనమాట. కాబట్టి ఏంటి అంటే మీకు కొంచెం ఈ టైం పీరియడ్లో ఎవరిని నమ్మకూడదు. ఈ టైం పీరియడ్లో అండి మీకు కొంచెం ఇట్లాంటి దొంగతనాలు అనేవి జరగటానికి అవకాశం ఉంటుంది అనమాట. అంటే మీకు ఇష్టమైన వస్తువులు ఏమైనా దొంగలించబడటానికి అవకాశం ఉంటుంది అనమాట. అంటే ఫర్ సపోజ్ ఏదన్నా ఒక స్మార్ట్ ఫోనో ఐఫోనో కొనుక్కున్నారు, 10 మందిని పిలిచి దాన్ని ప్రదర్శించొద్దు అనమాట. కొనుక్కుంటే మీ వరకే అట్టు పెట్టుకోండి, అట్లాంటివి పోవటానికి అవకాశం ఉంది. లేదు అనుకోండి, మీకు అంటే ఇప్పుడు ఏదన్నా ఒక ఫారిన్ వెళ్ళాలి అనుకుంటారు, ఒక ఫారిన్ ఆపర్చునిటీ కోసం ఏదన్నా ఏజెన్సీస్ నమ్ముతారనమాట. సో వాళ్ళకి మీరేంటంటే అనవసరంగా డబ్బులు అవి ఇవ్వద్దండి, ఎందుకంటే డబ్బులు ఇచ్చి మోసపోయే అవకాశాలు ఉన్నాయి. మీరు ఫారిన్ వెళ్ళాలి అని అనుకుంటే నెక్స్ట్ ఇయర్కి అది వాయిదా వేసుకోండి. దుబాయ్ పంపిస్తామన్నారు అని చెప్పని ఏజెంట్లు మోసాలు చేసేది అయ్యి ఇక అష్టమ గురువులు అష్టమ శనులు ఉన్నప్పుడు జరుగుతుంటాయి అన్నమాట. డబ్బు ఎవరిని నమ్మి డబ్బు ఇవ్వద్దండి, ఎందుకంటే ఆ డబ్బు తిరిగి రాదు, దొంగలించబడటానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అదేవిధంగా చెప్పాలంటే డీఫేమేషన్ అంటే మీ గురించి తప్పుగా చెప్పి మీకు ఏదో ఒక రకమైన అవమానం అనేది చేస్తారనమాట కొంతమంది. లేదు ఇప్పుడు మీ ఫ్రెండ్ ఎవడో వెళ్ళి ఎవడనో కొట్టాడండి, గ్రౌండ్లో ఏదో క్రికెట్ ఆడుకుంటున్నారు పిల్లలు, ఎవరో వెళ్ళి ఇంకొకళ్ళని కొట్టారు, ఆ క్రికెట్ గ్రౌండ్లో మీరు ఉండటం వల్ల మిమ్మల్ని కూడా పిలుస్తారు అనమాట. ప్రిన్సిపల్ అరే మీ అమ్మా నాన్నని కూడా తీసుకురండి అది ఇదని అవమానపరుస్తారు. అట్లాంటిది అంటే మీ తప్పు లేకపోయినా మీరు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కదా. సో ఇలాంటివి జరిగే అవకాశం ఉంది వృశ్చిక రాశి వాళ్ళకి. వృశ్చిక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అష్టమ గురువు టైం పీరియడ్లో. అదేవిధంగా చెప్పాలి అంటే వృశ్చిక రాశి వారికి రాహువు 4వ స్థానంలోకి వస్తున్నాడు, డిప్రెషన్ ఉంటుంది. నమ్మిన వారు మోసం చేస్తారు, ఎవరిని నమ్మద్దు. నమ్మిన వారు మోసం చేయటం వల్లే 4వ స్థానపు రాహు డిప్రెషన్ అనే దాన్ని ఇస్తాడనమాట. 4వ స్థానపు రాహు ఒక్కొక్కసారి ఫారెన్ ట్రావెల్స్ అనే వాటికి సహకరిస్తాడు, కానీ ఫారెన్ ట్రావెల్ అనేది చేయకుండా ఉంటే మంచిది. ఇప్పుడు వృశ్చిక
రాశి వాళ్ళకి ఓవరాల్గా చూసుకుంటే ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు పూర్వజన్మలో చేసిన కర్మఫలం మంచిగా ఉంటే, లేదు మీరు ఏలినాటి శనిలోనో 3లో శని వచ్చినప్పుడో అర్ధాష్టమ శని ఉన్నప్పుడో మంచి ఇప్పుడు దాకా మంచి ఫలితాలు మీకు చెడు జరిగినా మీరు మంచి చేస్తూ ఉంటుంటే కనుక పంచమ స్థానపు శని అనేవాడు మిమ్మల్ని కాపాడుతాడు ఎన్ని నెగిటివ్ ఫలితాలు ఉన్నా సరే. ఇది ఈ 2025 సంవత్సరానికి వృశ్చిక రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు అన్నమాట. ఇకపోతే వృశ్చిక రాశి వారికి ఎటువంటి చెడు ఫలితాలు అందకుండా అన్ని శుభకరమైన ఫలితాలు అందాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.